వెల్కమ్ టు హెచ్ఆర్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదల. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవి నరసింహారెడ్డి వెల్లడి. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ప్రశ్నించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి. తెలంగాణ రాష్ట్రంలో జూలైలో డిఎస్సి, ఆగస్టులో గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. వెనువెంటనే ఎగ్జామ్స్ నిర్వహించడంపై నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి, 2 రోజుల గ్యాప్తో ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలకు షెడ్యూల్ వెలువడిన విషయం తెలిసిందే. తెలంగాణ డిఎస్సి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై అప్పీళ్లను స్వీకరిస్తున్నామని కమిషనర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్తో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తరువాత అధికారులచే వర్చువల్గా సమావేశాన్ని నిర్వహించి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. డిఎస్సి, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్లో ఉదయం 10:30 నమోదు చేయాలని, దీనినే మధ్యాహ్న భోజనానికి పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు. బడిబాట ఎన్రోల్మెంట్ను ఐఎస్ఎంఎస్ పోర్టల్లో అప్డేట్ చేయాలన్నారు. 2 జత యూనిఫామ్లను వెంటనే కుట్టించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం వివరాలను రోజు ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నారు. సిబిఆర్టీ విధానంలో రోజుకు 2 షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. జూలై 18న మొదటి షిఫ్టు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష, సెకండ్ షిఫ్టులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. జూలై 19 నుంచి 22 వరకు పలు మాధ్యమాల ఎస్జిటి పరీక్షలు జరగనున్నాయి. కాగా ఈ పరీక్షలకు 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీలోనికి చేరుతుండగా తాజాగా మరో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గద్వాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన్ను కాంగ్రెస్లో చేర్చుకోవద్దని గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, వారి అనుచరులు ఆందోళనకు దిగారు. కొందరు ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలపడంతో పాటు పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించారు. గతంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా కార్యకర్తలు ససేమిరా అనడంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి సరితా తిరుపతయ్యతో పాటు స్థానిక కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడినట్లు తెలిసిందే. కృష్ణమోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చినా మీకు సముచిత స్థానం ఇస్తామని సరితా తిరుపతయ్యకు రేవంత్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రూట్ క్లియర్ కావడంతో శనివారం సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షిల ఆధ్వర్యంలో గద్వాల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా కె కేశవరావు ఈ రోజు నియమితులయ్యారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారులుగా ఆయన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల కేకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారు. అనంతరం ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే కేకేను సలహాదారులుగా రేవంత్ ప్రభుత్వం నియమించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఈ రోజు గందరగోళంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.
ఈ నేపథ్యంలో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని మేయర్ మండిపడ్డారు. ఈ అంశంపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ కు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. ఆందోళనలు ఆపకపోతే సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోనికి రాకపోవడంతో సమావేశాన్ని ఆమె 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. మరోవైపు విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత కూడా బీఆర్ఎస్ తరఫునే గెలుపొందారు. ఇటీవలే వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వీరిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ సంసిద్ధమైంది. ఈ క్రమంలోనే వీరి రాజీనామాకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదల. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవి నరసింహారెడ్డి వెల్లడి. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ కాదా ప్రశ్నించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.